నటుడిగా 37 సంవత్సరాలు, 545, 550 పాత్రలు, అందులో ఒక 185, 175 హీరో పాత్రలు. ఈ రోజుకి నా దృష్టిలో విలనంటే చాలా గొప్పవాడని. రావణాసురుడు గొప్పవాడు, ప్రతినాయకుడు గొప్పవాడు. అంటే పర్ఫార్మెన్స్ వాల్యూ ఉంటుందని నా ఉద్దేశం. హీరోగా కొన్ని క్యారెక్టర్సే ఉంటాయి మంచివి, ప్రతి పిక్చర్లోనూ హీరో మంచి పాత్ర ఉండదు. విలన్కు సో మెనీ మ్యానరిజమ్స్ పెట్టచ్చు, హీరోకి పెట్టలేము. రావణాసురుడు గొప్పవాడు, దుర్యోధనుడు గొప్పవాడు. నేను చేసిన కమెడియన్ క్యారెక్టర్స్ కానీ, కామెడీ విలన్ కానీ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ ఎన్నో పాత్రలు అద్భుతమైన పాత్రలు. ఈ రోజున ఊ కొడతారా, ఉలిక్కి పడతారా సినిమాను దాదాపు 10 సార్లు చూసుకున్నాను. ఫస్ట్ క్రెడిట్ గోస్ టు డైరెక్టర్. నేను ఎప్పుడూ దర్శకుడిని గౌరవిస్తాను. అలాగే డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రాఫర్ పక్కన ఉన్నాడు, కార్మిక సిబ్బంది, సాంకేతిక నిపుణులు, మ్యూజిక్ డైరెక్టర్తో పాటు ఇక నటీనటులు. నా బిడ్డ లక్ష్మీప్రసన్న ఎంతో కష్టపడి ఈ సినిమా తీసింది, మీకు ఇంతకుముందు చెప్పాను. అలాగే నా సోదరుడు బాలయ్య వీళ్ళ మీద ప్రేమతో ఒక అత్యద్భుతమైన పాత్రను పోషించాడు. చాలా అద్భుతమైన పాత్ర. కానీ మనోజు చెప్పక తప్పడం లేదు నాకు. మొన్న సాయంత్రం ఫస్ట్ షో చూసిన ఒక కాపీ, ఫస్ట్ కాపీ, రెండోసారి ప్రతి ఫ్రేమ్లోనూ సినిమాను మోసాడు. మామూలు విషయం కాదు. ఒక తమిళియను, ఒక కన్నడం అతను నిర్మాతలు నాతో పాటు చూశారు సినిమాను. ఒక టాప్ ప్రొడ్యూసర్ తమిళ్, ఒక టాప్ ప్రొడ్యూసర్ కన్నడ. ఏం సార్ ఇతను ఎన్ని పర్ఫార్మెన్స్ సార్, ఎన్ని పాత్రలు సార్, ఎన్ని గెటప్లండి మీ అబ్బాయి, మరి మీకు చెప్తేనేమో మీరు చెప్పొద్దంటారు మీ ముందు, మేము చెప్పలేండి సార్ అని వాళ్ళు చెబితే నేను తర్వాత ఆలోచించుకుంటే నాకు షాక్ అయ్యింది. మీరు రేపు చూస్తారు, అత్యద్భుతంగా చేశాడు. ఎవ్రీ సీన్ ఫస్ట్ ఫ్రేమ్ టు లాస్ట్ ఫ్రేమ్ మోసాడు. మధ్యలో పాత్రలు, సన్నివేశాలు వస్తూ ఉంటాయి పాత్రలు, బట్ హీఈస్ ది మెయిన్ హీరో ఇన్ ద మూవీ. నా మనసులో అతనికి ఒక స్టార్డమ్ రావాలి. అంటే స్టార్డమ్ అంటే నా ఉద్దేశం బిజీ యాక్టర్ అవ్వాలి. మామూలుగా డ్యూయట్లు పాడేసి మామూలుగా 4 ఫైట్లు చేసేస్తే అది హీరో కాదు. పర్ఫార్మెన్స్ వాల్యూ మీకు చెప్పాను. అలాగా పర్ఫార్మెన్స్ వాల్యూ ఉన్నటువంటి చిత్రంలో అతను యాక్ట్ చేసే అవకాశాన్ని కలుగజేశాడు రచయిత, దర్శకుడు రాజా. సరే, నన్ను ప్రతి ఫ్రేమ్లోనూ నన్ను ఉలిక్కిపడేట్టు చేసింది నా బిడ్డ లక్ష్మీప్రసన్న. దానికి ఫలితాన్ని ఆంధ్ర ప్రేక్షకులు తప్పకుండా ఇస్తారనే దృఢమైన విశ్వాసం నాకు కలిగింది. కానీ చాలా మనసు కష్టమైన విషయం ఒక నిర్మాతగా. ఈ సినిమాకు నిర్మాత లక్ష్మీప్రసన్న అయినా నేను నిర్మాతగా దాదాపు 56 చిత్రాలు తీశాను. అన్ని వ్యాపార రంగాలలోకి, ఏ వ్యాపారం చేసినా అన్ని వ్యాపారాలలోకి చాలా కష్టమైన వ్యాపారం సినిమా వ్యాపారం. దీనిలో డబ్బు పెడితే వస్తుందో రాదో తెలియదు. మరి ఎందుకు సినిమా తీస్తున్నారంటే, ఈ కళామ తల్లి మాకు భిక్ష పెట్టింది, ఇక్కడే నటుడయ్యాం, ఇక్కడే సినిమా తీసి ఈ రంగంలోనే ఉండాలనే ఆశతో ఈ సినిమా నిర్మాతగా మారాం. బిడ్డలు కూడా తెలుసో తెలియకో ఎందుకో పాప కూడా అదే చదువుకునింది, ఒక నటిగా లాస్ ఏంజలస్కి వెళ్ళి ఒక మంచి స్కూల్లో. తను కూడా నిర్మాతగా మారుతూ ఉంటే మనసు ఒప్పుకోవడం లేదు. చాలా కష్టం అమ్మా, డబ్బు పెడితే తిరిగి వస్తుందో రాదు. మరి ఎందుకు ఎన్నుకున్నారు? ఈ సినిమా విజయవంతం అవుతుంది, మళ్ళీ నువ్వేదో గుండెలు గోదావరి తీస్తున్నావు, ఇలాగే కంటిన్యూ అవ్వద్దు, ఇంకేదైనా వ్యాపారం చేసుకోమని చెప్పే పరిస్థితి ఏర్పడింది ఈ రోజున. ఎందుకండి అంత మనసు కష్టం అంటే, ముఖ్యంగా హృదయపూర్వకంగా నా పైరసీ సోదరులకు నమస్కారం చేస్తున్నాను. వాళ్ళని ఎంకరేజ్ చేసినటువంటి నా ఆత్మీయులు, నా ఆత్మబంధువులైన కొంతమంది ఎగ్జిబిటర్స్కు నమస్కారం చేస్తున్నాను.
వాళ్ళకు పైరసీ తీసే వాళ్ళకు, పైరసీని ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళకి భార్యా బిడ్డలు ఉన్నారు, వాళ్ళకు సెంటిమెంట్స్ తెలుసు, వాళ్ళకు దేవుడు దెయ్యం భక్తి అన్నీ ఉన్నాయి. ఒక నిర్మాతను చంపితే వాళ్ళకి ఏమొస్తుంది? నిర్మాతలు చచ్చిపోతున్నారు, సినిమా తీసిన వెంటనే పైరసీలు వచ్చేస్తున్నాయి. నా ఆవేదనను తమ్ముడు గజల్ శ్రీనివాస్ చెప్పాను, తమ్ముడు నా మనసులో ఉండే ఆవేదనను ఒక గేయ రూపంలో పాట రూపేణ రేపు రావాలి నాతో అంటే అతను ఎక్కడికో ఢిల్లీకి వెళ్ళాల్సి వచ్చి నా కోసం క్యాన్సిల్ చేసుకుని వచ్చాడు. మొన్ననే సురేష్ బాబు ప్రొడ్యూసర్ చెప్పాడు, ఏముండి చిత్తూరు జిల్లాలో ఒక వరదయపాలెంలో ఎక్కడో ఒక థియేటర్ దగ్గర జరిగింది అని. ఎంత అవమానకరం! ఎంతో మంచి ఎగ్జిబిటర్స్ ఉన్నారు, ఒక పాలు మంచిగా ఉంటే పాలలో ఒక్క విషం పొట్టు చాలు. ఏమండి, ఒక రైతుకు చెడ్డ విత్తనాలు దొరికి, అంటే డూప్లికేట్ విత్తనాలు దొరుకుతున్నాయి, అవి వేస్తే పైరు నష్టపోతుంది, ఆ రైతు చచ్చిపోయినట్టే. అలాగే మేము ఒక మంచి చిత్రం తీసి బయటకు రిలీజ్ చేసినప్పుడు దాన్ని పైరసీ చేసేస్తే మళ్ళీ తిరిగి తీసుకోలేం. అక్కడ రైతు పాడవుతాడు విత్తనాలు మంచివి కాకపోతే, ఇక్కడ పైరసీ చేస్తే ఇక్కడ మేము చచ్చిపోతాం. ఎన్నో సందర్భాల్లో నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి, ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళాం. హీ హెల్ప్డ్, చాలా హెల్ప్ చేశాడు. కానీ జరుగుతూనే ఉంది. ముఖ్యంగా నా ఆత్మబంధువులు, నా ఆత్మీయులు, మాకు ప్రాణభిక్ష పెట్టేవాళ్లే ఆ పైరసీ సోదరులు, కొంతమంది ఎగ్జిబిటర్స్. డోంట్ ఎంకరేజ్. పైన భగవంతుడు చూస్తున్నాడు, ప్రకృతి చూస్తూ ఉంది. ఎదుటివాడి కడుపు కొడితే 4 రకాలుగా మన కడుపు దేవుడు కొడతాడు. నిర్మాతలను ఎంకరేజ్ చేయండి, మంచి సినిమాలను ఎంకరేజ్ చేయండి. ఒక నిర్మాత బ్రతికితే 10 సినిమాలు తీస్తాడు. ఆంధ్ర ప్రేక్షకులకు, యువతకు ముఖ్యంగా రీసెంట్లీ సురేష్ బాబు చెప్పాడు, సార్ ఒక కాలేజీలో ఎక్కడో ఒక చోట నైట్ ఒక 300 మంది పైరసీ చేస్తుంటే పోలీసుకి ఇన్ఫామ్ చేయడం, వాళ్ళందరూ పారిపోవడం జరిగింది. ద యూత్, భావి భారత పౌరులు మీరు, న్యాయాన్ని ధర్మాన్ని రక్షించండి, అవినీతిని ప్రోత్సహించద్దండి. మన కళ్ళు మనమే పొడుచుకున్నట్టు అవినీతిని ప్రోత్సహిస్తే. దాదాపు 37 సంవత్సరాల నట జీవితం. నేను రాజ్యసభ వరకు వెళ్ళొచ్చాను. అవినీతి చేయలేదు కాబట్టి ఎదుటివాడిని నిలదీసి నువ్వు చేస్తున్నది తప్పు అని అడగలుగుతున్నాను. మన ఇంట్లో 5 మంది బిడ్డలుంటే మనం అవినీతి చేస్తూ ఉంటే, తప్పు చేస్తామని దండిస్తూ ఉంటాం. అలాగే మీ థియేటర్కి ఎవరైనా దొంగ కెమెరాలు తీసుకొచ్చినా, ఎవరైనా కక్కుర్తి పడినా ఎంకరేజ్ చేయొద్దండి. ఈ రోజు నేను నా సినిమా కోసం రావడం కాదు, ఇంతకుముందు సినిమా పరిశ్రమ కోసం కూడా కలవడం జరిగింది. ముఖ్యంగా పోలీస్ సోదరులారా, దయచేసి మీరు కూడా పైరసీ రాకుండా కాపాడాలని హృదయపూర్వకంగా చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. పైరసీని ఎంకరేజ్ చేయొద్దండి, ఎంకరేజ్ చేయొద్దండి, ఎంకరేజ్ చేయొద్దండి. నిర్మాతను బ్రతికించండి. మా తరఫు నుంచి మేమేమేమి చేయాలో యాజ్ అ ప్రొడ్యూసర్ వీవ్ టేకెన్ ద ప్రికాషన్స్. ప్రతి ప్రింట్లోనూ కోడ్స్ రాయడం. సో ఎక్కడ ఏ ప్రింట్, ఎక్కడ నెగటివ్, ఎక్కడ సీడీ చేయబడుతుందో మాకు ఇమ్మీడియట్గా తెలిసిపోతుంది విత్ టైం. సో ఏ టైం ఏ థియేటర్లో, ప్రతి థియేటర్కి వెళ్ళిన ప్రింట్తో, క్యూబ్తో, పిఎక్స్డితో, యూఎఫ్ఓస్తో అన్నిటికీ వీ హ్యావ్ కోడ్స్ రిటన్ ఆన్ దెమ్. సో ప్లీజ్ మళ్ళీ యాక్షన్ తీసుకొని పెద్ద ఎత్తున అవ్వకుండా మీరే హ్యావ్ అ హార్ట్. ఒక ఇంత కష్టపడి చేసినందుకు 2 years, రాజాకి 4 years, ఇట్స్ హిస్ ఫస్ట్ మూవీ. ఇన్ని సంవత్సరాలు ఆగి హీస్ డన్ దిస్ ఫిల్మ్. మనోజ్ డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఈ సినిమా గురించి ఎన్నోసార్లు చెప్పాడు. మేమందరం కష్టపడేది మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికే, మాకు వేరేది తెలీదు. సో మీరు కానీ మమ్మల్ని హర్ట్ చేస్తే మళ్ళీ మీకే నష్టం తర్వాత. నాన్నగారు నిన్న చెప్పారు, ఒక పాట లేకపోయినా, ఒక మ్యూజిక్ లేకపోయినా, ఒక డాన్స్ లేకపోయినా, ఊరిలో చిన్నప్పుడు బుర్రకథలకి, హరికథలకి, వీటన్నిటికీ డాడీ వెళ్ళేవారని. మా తాతగారు వాజ్ అ థియేటర్ ఆర్టిస్ట్. మేము
ఫ్యామిలీ తరఫున కూడా వీఆర్ అన్ ఆర్టిస్ట్ ఫ్యామిలీ, మాకు ఇది తప్ప వేరే తెలీదు. సో ప్లీజ్ సపోర్ట్ అస్ అండ్ వీఆర్ విల్లింగ్ టు వర్క్ హార్డ్ అండ్ కంటిన్యూ టు వర్క్ హార్డ్ ఇన్ దిస్ ఆర్ట్ ఫార్మ్. సో మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం. మీకు ఎక్కడ కనిపిస్తున్నా, మీరు ఎక్కడ పైరసీ జరుగుతుందని తెలుస్తున్నా ఇమ్మీడియట్గా నా ట్విట్టర్ హ్యాండిల్ లక్ష్మీ మంచులో ఫోన్ నంబర్స్ ఉన్నాయి, ఈమెయిల్ అడ్రస్ ఉన్నాయి. మీకు తెలిసింది ఇమ్మీడియట్గా ఇన్ఫార్మ్ చేస్తే వీల్ టేక్ అన్ యాక్షన్ రైట్ అవే. I hope you support our cause and thank you very much. The phone number, meer phone cheyalsina number 91609 99922 91609 99922. ఈ నంబర్కి మీరు ఇమ్మీడియట్గా SMS అయినా ఫోన్ అయినా చేస్తే we'll take an action right away. I want to tell one thing. Piracy పలానా థియేటర్లో మాకు కోడ్లు కూడా ఉన్నాయి, అలా పలానా చోట ఉందని రహస్యంగా తీసుకొచ్చిస్తే వాళ్ళ పేర్లు బయట పెట్టాం. వాళ్ళకు పెళ్ళైన వాడు ఎవరైనా తీసుకొని వచ్చేస్తే వాడి బిడ్డను ఇంజనీర్ వరకు చదివిస్తాను. పెళ్ళి కాకపోతే అతను నిజంగా అర్హుడైతే నా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఉద్యోగం ఇస్తాను. అది కాకుండా మామూలు పేదవాడు ఉండి చదువుకోకుండా ఏ రిక్షా పొలరయో ఏదో ఉండి పట్టుకుంటే 50,000 రూపాయలు ఇస్తాను. ఇది వాస్తవం, నేను చెప్పిన మాట తప్పను. అన్నయ్య అభిమానులకి, బాలయ్య అభిమానులకి, మా అభిమానులకి మరియు అందరి హీరోల అభిమానులకి నేను అంటే అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆల్ ది ఫ్యాన్స్ని, నాకు అందరూ కావాల్సిన వాళ్ళే, అందరి అభిమానులు ప్రోత్సహించి, అంటే ఈ ప్రోత్సహించడం అంటే మంచిని ప్రోత్సహించమని, పైరసీ ఎక్కడున్నా పట్టుకోమని వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మొట్టమొదటిగా ఊ కొడతారా ఉలిక్కి పడతారా ఈ సెట్టు సాక్షిగా ఆ సినిమా నేను చూశాను. నేను తెలుగు సినిమాలు చూసేదే బాగా తక్కువ, కానీ ఊ కొడతారా ఉలిక్కి పడతారా చూసి ఎంథ్రాల్ ఫీలింగ్ అంటారు. అంటే చాలా ఉద్వేగభరితమైనటువంటి క్షణాలకు లోనయ్యాను. ఎంత అద్భుతంగా ఉందంటే ఫిలిము, ప్రతి ఫ్రేము కూడా అసలు నేను ఎటువంటి సినిమా చూస్తున్నానో, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇటువంటి సినిమా నేను చూస్తున్నానా అని అనిపించింది నాకు. ఒక తెలుగు చలనచిత్ర రంగంలో ఒక మగుటాయమానంగా నిలిచిపోయే చిత్రం ఊ కొడతారా ఉలిక్కి పడతారా. థియేటర్లో నేను చెప్తున్నా, ఈరోజు మీరు రాసుకోండి, గజల్ శ్రీనివాసు కవిని, గాయకుడిని, క్రాంతదర్శినే చెప్తున్నా, ఫ్యూచర్ చూసి చెప్తున్నా. ఆ లాస్ట్ బిట్ చేసినటువంటి ఒక 10 నిమిషాల పెర్ఫార్మెన్స్ థియేటర్ అంతా కూడా స్టాండింగ్ ఒవేషన్ ఇవ్వకపోతే, ఎవరు పేరు చెప్పలేను, లక్ష్మి గారండి, మా బంగారు తల్లి, తాను స్టాండింగ్ ఒవేషన్ ఇవ్వకపోతే ప్లీజ్ పనిష్ మీ. దయ ఉంచి సినిమా చూడడం అనేదండి ఒక రాజసంతో సినిమా చూడాలండి, రాజసంగా చూడాలి సినిమా. అందుకనే శిరాశ్రీని నేను అడిగి రాత్రి ఒక పద్యం రాయించాను. నేను ఆవేదనగా ఈ మాటలు చెప్పాలి, అన్నయ్య నువ్వు తక్కువ మాట్లాడు పాడబాడు అన్నాడు. కానీ పాటకి ముందు కర్టెన్ రైజర్, క్లైమాక్స్కి ముందు కర్టెన్ రైజర్ లాగా ఈ మాట చెప్పే ముందు ఈ పలుకులు చెప్పాలనుకున్నాను. పంచభూతాలు ఎంత అవసరమో సినిమా కూడా అంతే అవసరం. కాబట్టి సినిమాని, సంగీతాన్ని పైరసీ చేయొద్దని నేను గాయకుడిగా, ఒక నాయకుడిగా మా ఇద్దరి పక్షాన కోరుతూ, పక్కవాడిని దోచు పాడు పని అనేడు, పక్కవాడిని దోచు పాడు పని అనేడు, పెరిగిపోయెను చూడు పైరసీగా. ఆత్మాభిమానము అణగారిపోయేనా, అడ్డదారులలోన అడుగులేలా, కళను ఆశ్రయించు కడుపు కొట్టిన యువత, సాయినాథుడు మీకు శాపమిచ్చు. ఉన్నవాడికి కూడా, నిర్మాత డబ్బున్నాడండి, మరో కోట్లు సంపాదించుకోవడానికి చేస్తున్నాడు అంటారు, కానీ ఉన్నవాడికి కూడా ఒక చట్టమేయుడు, చౌర్యమన్నది కాదు
శౌర్యమన్నది కాదు శౌర్య గుణము. దొంగ సినిమా చూడ దొరతనమా, దొంగ సినిమా చూడ దొరతనమా కాదు, టికెట్ తీసి చూడు టీవీగాను. అటుల కుదరదల్చు అడ్డగోలుగా పోతే మన వినోదాల చిత్రాలు మాయమగును, మన వినోదాల చిత్రాలు మాయమగును.